హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్ంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుంచి 17వ వారం ఎలిమినేషన్లో భాగంగా పృథ్వీరాజ్ ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే పృథ్వీరాజ్ ఎలిమినేట్ అవ్వడంతో నిఖిల్ ఒకంత షాక్కి గురయ్యాడు. ఎందుకు అంటే పృథ్వీ ఎలాగైనా గేమ్ బాగా ఆడతాడు, కొంచెం రూడ్గా ప్రవర్తించినా కూడా మంచి కంటెంట్ అయితే ఇస్తాడు. కాబట్టి పృథ్వీ ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఎలిమినేట్ అవ్వడు. ఒకవేళ ఎలిమినేట్ అవ్వాల్సి వస్తే విష్ణుప్రియనే ఎలిమినేట్ అవుతుంది అని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అయితే చివరి నిమిషంలో ఊహించని విధంగా పృథ్వీ అలాగే విష్ణుప్రియ ఇద్దరూ ఎలిమినేషన్ రౌండ్ వరకు వెళ్ళడం, ఎలిమినేషన్లో విష్ణుప్రియ సేవ్ అవ్వడం, పృథ్వీ ఎలిమినేట్ అవ్వడం చకచకా జరిగిపోయాయి. ఈ పరిస్థితులలో నిఖిల్ ఒక్కసారిగా షాక్కు గురయ్యి అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే పృథ్వీ ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్కి గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇక పృథ్వీ ఎలిమినేషన్ తర్వాత అర్ధరాత్రి సమయంలో నిఖిల్ ఎక్కి ఎక్కి ఏడుస్తూ పృథ్వీని తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నాడు. దీంతో అక్కడికి వచ్చి రోహిణి అలాగే అవినాష్ నిఖిల్ని ఓదార్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీంతో రోహిణి అలాగే అవినాష్తో నిఖిల్ మాట్లాడుతూ, పృథ్వీ వెళ్ళిపోయినప్పటి నుంచి నాకు ఏదోలా ఉంది. ఎందుకు అంటే మేమిద్దరం ఈ సీజన్ మొత్తం మొదటి రోజు నుంచి పృథ్వీ వెళ్ళిపోయే క్షణం వరకు బాగా కలిసిపోయి ఉన్నాము. ఒక సొంత అన్నలా నన్ను చూసుకున్నాడు పృథ్వీ. నేను కూడా ఒక సొంత బ్రదర్లానే ఫీల్ అయ్యాను పృథ్వీని. మా మధ్య ఆ రిలేషన్ బాగా కుదిరింది, మంచిగా మేము ఇద్దరం ఉన్నాము. కానీ ఇలా అకస్మాత్తుగా పృథ్వీ నన్ను వెళ్ళిపోతాడు, నన్ను వదిలి అని నేను అనుకోలేదు. అయితే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏమిటి అంటే ఏం గేమ్ ఆడని విష్ణుప్రియ ఎలా సేవ్ అవుతుంది? గేమ్లో ఇరగతీసే పృథ్వీ ఎందుకు ఎలిమినేట్ అయ్యాడో నాకు అర్థం కావడం లేదు. ఎలిమినేట్ అయితే నేను ఖచ్చితంగా విష్ణుప్రియనే అవుట్ అయి వెళ్ళిపోతుంది అనుకున్నాను. ఆమె అసలు ఏం గేమ్ ఆడుతుంది? అలాగే బయట నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా విష్ణుప్రియ గేమ్ మార్చుకోవాలి, గేమ్ బాగా ఆడటం లేదు, కేవలం పృథ్వీ కోసం మాత్రమే ఉన్నావు అని చెప్తూనే ఉన్నారు కదా. కానీ విష్ణుప్రియ ఎందుకు సేవ్ అయింది అంటూ విష్ణుప్రియపై తన విషయాన్ని అయితే చెప్తున్నాడు మొత్తం నిఖిల్ అయితే. ఇదంతా కూడా పృథ్వీ ఎలిమినేట్ అయిపోయాడు అన్న బాధలో మాత్రమే మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో రోహిణి అవినాష్ ఇద్దరూ మాట్లాడుతూ, ఇక్కడ ఏం జరిగినా మనం అస్సలు ఊహించలేం నిఖిల్. బయట ఏం జరుగుతుందో వారికి అర్థమైన ప్రకారమే వారు ఎవరికి ఓటు వేయాలో ఓట్లు వేస్తారు. కాబట్టి మనం ఇక ఈ 2 వారాల పాటు ఫోకస్డ్గా గేమ్ మీద మాత్రమే మన ఫోకస్ చేసి ఆ తర్వాత బయటకు వెళ్ళి అందరం బాగా ఉందామంటూ వారిద్దరూ నిఖిల్కి సర్దిపుచ్చుతున్నారు. సో మొత్తంగా నిఖిల్ అర్ధరాత్రి సమయంలో పృథ్వీని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్ంది.